మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. చింటపాక్ డుమ్ డుమ్ అని ఆ సినిమాలో గైరమ్మ అత్త వడ్డీలు కలెక్ట్ చేసే అత్తగా నటించింది. మంచి క్యారెక్టర్. ఇలా మంచిది. బిజినెస్ కూడా బాగా పికప్ అవుతుంది. బిజినెస్ కి మాకు మేము ప్రమోషన్ చేసుకోవడానికి బాగుంటుంది. అసలు మీ ప్రమోషన్స్ వేరే వాళ్ళకి ఇవ్వరా? అన్ని ప్రమోషన్స్ అన్ని రీల్స్ మీరే చేసేసుకుంటారా? ఎందుకు నిన్న సరదాగా అనుకున్నాం, ఉగాది రోజు అందరికి ఏదో ఒకటి చేద్దామని ఒక రీల్ పెడితే అది 1 or 2 million ఇమీడియట్ గా వెళ్ళిపోయింది కొన్ని అవర్స్ లోనే. ఇంకెవరికి ఇచ్చి ఎవరు ఎందుకు చేయించడం, మేమే చేస్తాం. ఓకే, సో ఆ బ్రాండింగ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే తొక్కేయాలని చూసారో వాళ్ళకి ఇప్పుడు మీరు పొలిటికల్ గా కానివ్వండి, ఇటు హైదరాబాద్ లో కూడా మీరు ఇంత ఫేమస్ అవ్వడము, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని అన్నిటికీ పిలవడము, ఇదంతా కూడా మీ సక్సెసే కదా. ఏం మూవీస్ చేస్తున్నారు, ఏం క్యారెక్టర్ చేస్తున్నారు? అదే చెప్పారు కదా, చీన్ టపాక్ డుండుమ్ అనే సినిమాలో గైరమ్మ అత్త అనే క్యారెక్టర్ చేస్తాను. ఓకే, అమ్మమ్మ క్యారెక్టర్ అదేనా? అంటే ఓకే, మాధురి గారు చూడడానికి వింటేజ్ హీరోయిన్ లా ఎప్పుడు చూసినా అలానే రెడీ అవుతారు కదా. అసలు అమ్మమ్మ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారు? మంచి క్యారెక్టర్ అయినప్పుడు అమ్మమ్మ ఏంటి క్యారెక్టర్ చాలా బాగుంటది. కామెడీ. ఓకే, కామెడీ విలన్. ఓకే, నాకు గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. అది ముసల్దా ఓల్డా అని కాదు, అంటే ఆ మూవీలో ఆ క్యారెక్టర్ గుర్తుండిపోవాలన్నమాట. ఓకే, సో మంచి క్యారెక్టర్ కాబట్టి త్వరలో రిలీజ్ అవబోతుంది. అదొకటేనా ఇంకేమైనా చేస్తాం? ఇప్పుడు ఒకటే చేస్తాను, ప్రెసెంట్ ఒకటే. మరి మీ ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు? మేము ఎప్పటి నుంచో అంటే మీ స్టోరీ మొత్తం కూడా ఒక చూద్దాం. మా ఇద్దరు కాంబినేషన్ లో కూడా ఇప్పుడు ఒక సినిమా ఛాన్స్ రావాలి కదా, ఛాన్స్ రావాలి. అసలు మీ ఇద్దరు కాంబినేషన్, మీ స్టోరీ ఒక సినిమా తీస్తే దానికి ఏం టైటిల్ అనుకున్నారో చెప్తారా? లేదు, అసలు మా స్టోరీ తీయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ జనాలు అందరికి తెలిసిపోయింది, బోర్ అయిపోతాయి. వాళ్ళే చెప్పేస్తారు స్టోరీ, నెక్స్ట్ ఇది అని. అందుకని చెప్పి తీయాలని అనుకోవట్లేదు. అంటే మీకు కూడా ఇంతకు ముందు కూడా యాక్టింగ్ అంటే సో ఇప్పుడు ఏమన్నా కాల్స్ వస్తున్నాయా మీ ఇద్దరికి కలిసి? ఏమన్నా సినిమా ఉందని చెప్పారు, ఇద్దరు కలిపి 2 క్యారెక్టర్స్ ఇద్దరు చేయాలని చెప్పారు. ఈ మధ్య ఉంటుంది షూటింగ్ అని చెప్పారు. సో అటు పాలిటిక్స్, ఇటు బిజినెస్, అటు యాక్టింగ్, మూడు ఇంట్రెస్టేనా సార్? 3 నాకు ఇంట్రెస్ట్. నాకు యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్, బిజినెస్ చాలా పిచ్చి, ప్యాషన్ బిజినెస్ అంటే. రాజకీయాలు అంటే మరింత పిచ్చి, అది మ్యాడ్. సో శ్రీనివాస్ గారు చూడడానికి ఇంత కామ్గా ఉంటున్నారు, బట్ శ్రీనివాస్ గారి గురించి విన్నది అంటే ఆయన బాంబుల్ని చాలా కామ్గా ఉంటాడని ఎవరు తల్లి మీకు చెప్పింది? ఆయన ఎప్పుడు చూసినా మీ భ్రమ, అదంతా కామ్గా ఉంటాడని ఎవరు చెప్పారు? అసలు అదంతా అంటే పొలిటికల్ గా ఆయన వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఆయన రియాక్ట్ అవుతారు. బట్ యాజ్ ఏ పర్సన్ గా శ్రీనివాస్ గారిని చూస్తే చాలా మంచిగా పాజిటివ్. యాజ్ ఏ పర్సన్ గా హి ఈజ్ స్వీట్ బట్ నాట్ సైలెంట్. మనిషిని బట్టి నా రియాక్షన్. మీరు వచ్చి మీరు మాట్లాడేటప్పుడు మీకులాగే నేను మీ ఏజ్ తో సమానంగా సింక్ అయిపోతారు. అవును, ఇంకా చిన్న పిల్లలు అంత న్యూటన్స్ లా అన్నమాట. ఫర్ ఎవ్రీ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా. చిన్న పిల్లలు కనబడినా నాకు చాలా ముద్దు, వాళ్ళతో ఇంకా సింక్ అయిపోతారు. పెద్దోళ్ళు వస్తే పెద్దోళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు, నాకన్నా పెద్దోళ్ళు వస్తే. సమకాలికలు వస్తే సరదాగా ఉంటాం, శత్రువు వస్తే తోలు తీసేస్తాం. బాంబులు చుట్టడం బాగా శత్రువు వస్తే ఎంత టూడైనా అదురు బెదురు ఉండదు, భయం ఉండదు. అటాక్ నేను ఇప్పుడు మళ్ళీ చుట్టమంటున్నా, చుట్టట్లే. ఎవరి మీద వేయడానికి? ఎవరి మీద ఒకరి మీద వేసే సినిమా బాంబులతో చెప్తుంది కాదు, నిజంగా మీకు అది చూసి కేసు యాక్చువల్ నాకు ఉంది. ఏవన్ ముద్దాయి, ఏవన్ ముద్దాయి చుట్టడం వచ్చా బాంబులు మీకు? వచ్చు. అంటే నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడిగారు? చుట్టడం వస్తే ఏమైనా అరెస్ట్ చేస్తారా? చుట్టడం వచ్చు కానీ చుట్టట్లేగా. మీకు వస్తే వచ్చింది కానీ అక్కడికి నేర్పించకండి సార్. నేను రోజు అడుగుతున్నాను నాకు నేర్పించమని. కాదు, నాకు నేర్చుకో. నాది గ్రానైట్ ఫీల్డ్. ఓకే, 25 years గ్రానైట్. గ్రానైట్ లో మేము రాక్ ఓపెన్ చేసేటప్పుడు రకరకాల టెక్నాలజీ, స్ప్లిట్టింగ్ టెక్నాలజీ వాడతాం. ఓకే, ఆ టెక్నాలజీలో రకరకాల పౌడర్స్ వాడతాం మనం. అవి కాబట్టి మాకు రొటీన్ జాబ్ అది. ఒక వానర్ గా, లీజ్ ఓనర్ గా అవన్నీ నేను పర్యవేక్షిస్తుంటాను, చూస్తుంటాను. చూసేటప్పుడు కెమికల్ పౌడర్ అని వాడతాం. హెవీ బ్లాక్ లో కూడా నైట్ హోల్స్ వేస్తే పౌడర్ వేస్తే అది మార్నింగ్ అయ్యేటప్పటికి అలా ఓపెన్ అయిపోతుంది. ఎంత బ్లాక్ అయినా సరే, ఎంత పెద్దదైనా సరే ఓపెన్ అవుతుంది కెమికల్ పౌడర్. అలాంటివన్నీ చూసినవి ఏముంది.
ఇలా సీమటవాకాయలు వేసినట్టు మనం చిన్నప్పుడు ఆయన ఇట్లా బాంబులు విసిరే స్ప్లిట్టింగ్ టెక్నాలజీ గ్రానైట్స్ లో కొన్ని పిచ్చిన ఉంటాయి. కొడుకులు తెలియ కామెంట్లు పెడుతుంటారు ఏదైనా హిస్టరీ ముందు తెలుసుకోండిరా టెక్కల్లో బాంబులు సీన్ అని పిలిచేవాళ్ళు వాడి సీన్ ముందు తెలియదు ఎదవ లేదు అనుకుంటూ అందుకే నేను అంటున్నాను ఎవడైనా నన్ను ట్యాకిల్ చేయాలనుకుంటే అయ్యో. ఊరికే ట్రోల్స్ ద్వారా కాదు మీ ద్వారా రమ్మంటున్నాను. కాదు ఆ కామెంట్లు పెట్టేవాడికి దాని మీద కేసులు ఉన్నంత జీవితం ఉండదు. ఒక 17-20 కేసులు ఉన్నాయి, అంత లేదురా మీ లైఫ్ మీ ఏజ్ 62 రోజులు జైల్లో ఉండొచ్చు. చేస్తే ఎదవల్లారా.